Okay, let us start our class. Today, our topic is energy production in various methods. In last class, discuss about global energy scenario. In that class, we discuss about various available energy resources, conventional energy resources, non-conventional energy resources. The conventional energy resources are more available and used resources such as fossil fuels, natural gas, petroleum, coal, like that. Non-conventional energy resources are nuclear power, hydroelectric power. All those things are discussed in yesterday class, the last class. Now we discuss about the production of energy in various methods. There is in last class we discussed about resources available. Here we discuss about the production of energy with that resources. In our class or in our topic, we discuss about three types of energy production with three types of energy resources. First one is agriculture and organic wastes. Second one is hydropower, that is water power. Third one is nuclear power. These three things discussed here in detailed manner. Now we have agriculture and organic wastes. For this, we discuss the things. We know that the agriculture and organic wastes are energy resources. Those comes these organic wastes and agriculture wastes are nothing but small quantities of agriculture and organic wastes. It consisting of sawdust, bagasse, garbage, animal dung, paddy husk, and these are concerning the major energy consumption. These organic wastes are used as the major resource for energy production. Generally, most of these products are used to produce heat by directly burnt it. ఇవి ఎక్కువగా మనకి ఈ అగ్రికల్చర్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్లో రిసోర్సెస్ చూసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే రంప పొట్టు కానివ్వండి, ఏదైనా మిగిలిపోయిన సంచులు కానివ్వండి, చెత్త కానివ్వండి, పశువుల పేడ కానివ్వండి, అలాగనే ప్యాడీ హస్క్ పొట్టు, వరి పొట్టు, మిగతా కందిపొట్టు, ఇలా రకరకాల అగ్రికల్చర్ వేస్ట్స్ వ్యర్థాలు మనకి ఇందులో మనం ఎనర్జీ రిసోర్సెస్గా తీసుకుంటాం. వీటి నుంచి ఎనర్జీని ఏ విధంగా పొందుతామంటే ఎక్కువ భాగం కూడా వాటిని డైరెక్ట్గా మండించి హీట్ని పొందడం ద్వారా మనం ఎనర్జీని పొందుతాం. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, దీని నుంచి డైరెక్ట్గా హీట్ని పొందుతాం అని మండించి. ఇవి మనం చూసినట్లయితే
ఏ విధంగా ఉపయోగించుకుంటారు దీన్ని అనేది ఒక 3 సెంటెన్స్‌లో చెప్పా. The waste should be utilized near the source in order to reduce the transportation cost. సహజంగా ఈ అగ్రికల్చర్ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు గానివ్వండి, అన్నిటిని కూడా ఎక్కడికక్కడే వినియోగించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవి తక్కువ ఎనర్జీని ఇస్తాయి. అలానే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు ఇవన్నీ లేకుండా కూడా ఎక్కడికక్కడనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగనే అప్రోప్రియేట్ ఎక్విప్‌మెంట్స్ ఫర్ బర్నింగ్ ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది మెటీరియల్ షుడ్ బి డెవలప్డ్ టు సూట్ ది లోకల్ కండిషన్స్ అండ్ మీట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్. వివిధ ఏరియాల్లో వివిధ రకాలైన పంటలు పండుతూ ఉంటాయి కాబట్టి వాటి నుండి వచ్చే వేస్ట్ వివిధ రకాలుగా ఉంటుంది. అందువల్ల ఎక్కడికక్కడే అక్కడ పరిస్థితులను బట్టి మనం ఎక్విప్‌మెంట్స్‌ని తయారు చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద పరిశ్రమల్లాగా కాకుండా చిన్న వాటిలాగానే మనం వీటి నుండి ఎనర్జీని పొందుతాం. థర్డ్ వన్ ఈజ్ అదర్ నాన్ ఎనర్జీ యూజెస్ ఆఫ్ మెటీరియల్ షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్. ఇవే కాకుండా మిగతా పద్ధతుల్లో మనం ఎనర్జీని ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా గమనించవచ్చు. అలానే considering the availability and the location of material produced, the resources are regarded as a important energy supply for the rural areas in the near future. మనం వీటిని గమనించినప్పుడు తర్వాత ఫ్యూచర్లో దగ్గర భవిష్యత్తులో చూసినట్లయితే ఇంపార్టెంట్ ఎనర్జీ ప్రొడక్షన్ రిసోర్సెస్గా మనం వీటిని భావించుకోవచ్చు. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ వ్యవసాయం జరుగుతున్నంతసేపు వాటి బై ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల వీటిని మనం అలాగనే ఎక్కడికక్కడ అనుకూలంగా అనుబంధంగా ఉంటాయి కాబట్టి వీటిని మోస్ట్లీ అవైలబుల్ ఎనర్జీ రిసోర్సెస్గా మనం భావించుకోవడం జరుగుతుంది. అలానే దిస్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ వేస్ట్స్. ఏం చెప్పాము ఇందులో మనం how many types of organic wastes are available, are the components in agriculture and in organic wastes. Sawdust, garbage, baggage, animal dung, paddy husk, like that. Similarly, the usage of agriculture wastes. Is discussed here. Now coming to water power. We know that generally the stored water has potential energy. By converting the stored water potential energy into kinetic energy, you can produce electrical energy. This is all we know about the hydropower generation. This case, we have water power is developed by allowing water to fall under the force of gravity. It is used almost exclusively for electric power generation. Generation of water power on a large scale became possible around the beginning of 20th century only with the development of electric power transmission.
Hydroelectric power plants are usually of small capacity, usually less than 100 kilowatts. జనరల్‌గా ఈ సెంటెన్స్ చూసినప్పుడు మనకి ఏమని అర్థమవుతున్నాయి అంటే, వాటర్ పవర్ అనేది మనం స్టోర్డ్ వాటర్‌ని కింద పడేటట్లు చేసి, ఒక పద్ధతిలో కిందకి పంపిస్తున్నప్పుడు మనకి ఎనర్జీ జనరేట్ అవుతుందంట. దీన్ని స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు మనం విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తా ఉంటాం. ఈ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చిన తర్వాతనే మనకి ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ కెపాసిటీ పవర్ ప్లాంట్స్‌గా మనం గమనించొచ్చు. ఇక్కడ మళ్ళా సేమ్ సెంటెన్స్ చదువుతున్నాం. Potential energy of water is converted into mechanical energy by using prime moves known as hydraulic turbines. We know that stored water has a potential energy which is converted into kinetic energy by the moving hydraulic turbines. Those mechanical energy is converted into kinetic energy is converted into electrical energy. These power plants are quite cheap where water is available in abundance. Although capital cost of hydroelectric plants is higher as compared to other types of power plants, but their operating costs are quite low, so no fuel is required in this case. మనకి ఫ్రీగా వాటర్ సప్లై ఉండటం వల్ల, వాటర్ అవైలబిలిటీ ఉండడం వల్ల మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ పెట్టడానికి కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల విరివిగా మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ను వినియోగించడం జరుగుతుంది వాటర్ అవైలబుల్ ఉన్న దేశాల్లో. అలాగనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ వేస్ ఇన్ విచ్ సోలార్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ యూజ్డ్. మనకి హైడ్రో పవర్ జనరేషన్లో ఇండైరెక్ట్గా సోలార్ ఎనర్జీ కూడా మనకి వినియోగించుతున్నట్టు మనం గమనించుకోవచ్చు. The main factor in its favor is that is the only renewable non-depleting source of these present commercial sources. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి కమర్షియల్ సోర్స్లోకి వచ్చినప్పుడు ఇది ఒక నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ సోర్సు. అన్కన్వెన్షనల్ అంటే మనకి తరిగిపోని ఇంధన వనరుగా మనం భావిస్తున్నాం. అలాగనే ఇవి మనకి ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి ఇది కమర్షియల్గా కూడా ఎక్కువగా వాడకంలో ఉంది. అలాగే ఈ పవర్ ప్లాంట్స్కి వచ్చినప్పుడు ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ పొల్యూషన్ ప్రాబ్లం. దీనివల్ల మనకి ఎటువంటి హాని అనేది, పొల్యూషన్ అనేది ఉండదు, కాలుష్యం అనేది ఉండదు అనమాట. అలాగనే ఇది ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉండటం వల్ల సో రేట్ ఆఫ్ హైడ్రో పవర్ జనరేషన్ అనేది తక్కువగా ఉంది. ద రేట్ ఆఫ్ హైడ్రో పవర్ జనరేషన్ ఈజ్ లో. In developing a hydro project, it will take 6 to 10 years time for planning, investigation and construction. High capital investment is needed and parts of the investment have to be derived from foreign resources. There are growing problems on relocation of villages involved, compensation for damage, selecting the suitable resettlement area,
అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. అలానే ఎప్పుడైతే మనకి ఈ హైడ్రో పవర్ జనరేట్ జనరేషన్ ప్లాంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నామో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ కాలం కూడా పడుతుంది. అలాగనే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సహజంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నదీ ప్రవాహానికి అడ్డంగా కడతాం కాబట్టి ఈ కొంచెం ఖర్చుతోటి శ్రమతో కూడుకున్న పని అనమాట ఇవి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ కట్టడం. అలాగనే ఈ ప్లాంట్స్కి అవసరమయ్యే వివిధ భాగాలు, విడి భాగాల్ని మనం విదేశాల నుంచి కూడా దిగుమతి తీసుకోవాల్సి ఉంది. ఎప్పుడైతే ప్లాంట్ కట్టామో వాటర్ నిలబడుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల చుట్టుపక్కల విలేజెస్ అనేవి మునిగిపోతూ ఉంటాయి. వాటిని వికేట్ చేసి వేరే చోట నిర్మించవలసి ఉంటుంది కాబట్టి రీసెటిల్మెంట్ అలాగనే వాళ్ళకి రిహాబిలేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఈ విధంగా మనకి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఖర్చు అవుతుంది. అక్కడ ఉన్న ఆ పరిసరాల్లో ఉన్న విలేజెస్ని కానీ వాటిని ఖాళీ చేయడం కోసం కొంత అదనంగా కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్లాంట్ ఏర్పాటు చేసి ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగనే చూసినట్లయితే బికాస్ ఆఫ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ టు ది విలేజెస్ with low load factor, the electric power will be available to the people in rural areas may not be economical. ఎక్కువ దూరాలు నదుల ప్రాంతం నుంచి ఎక్కువ దూరాలు వీటిని పవర్ లైన్స్ని వేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా పవర్ లైన్స్ లాగాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం కమర్షియల్గా మనకి నష్టాలు కలిగించే అవకాశం ఉంటుంది, అన్ఎకనామికల్గా. This leads to the development of mini or micro hydroelectric projects to supply the electric power to remote areas. The products may operate as isolated systems or connected to the main grid where it is feasible. The importance of micro hydroelectric projects have been observed in some parts of the country with the availability of river flow throughout the year, with a possibility of medium to higher head development. Development of low-cost turbines and generators. Participation of villages in the development and operation of the project. Using the appropriate technology and tolerable substandard requirement and project civil work component at the beginning stage. Low-cost turbines and generator ప్రొటెక్షన్ చేయటం, అలాగే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, అలానే సబ్స్టాండర్డ్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్ని వాడడం వలన కొంత మనకి కమర్షియల్గా లేదా ఎకనామికల్గా పనిచేయవచ్చు. Nuclear power. The enormous release of energy from a relatively small mass of nuclear fuels makes the source of energy of great importance. Energy released by the complete fission of 1 kg of uranium is equal to the heat energy obtained by burning 4,500 tons of high-grade coal or 20 to 100 tons of oil. The heat produced by nuclear fission of the atoms of fissionable material is utilized in special heat exchangers for the production of steam, which is then used to drive turbo generators as in the conventional power plants. మనం గమనించినట్లయితే అత్యధిక శక్తి రిలీజ్ అవుతుంది న్యూక్లియర్ ఫ్యూయల్స్ నుంచి, అత్యధిక శక్తి రిలీజ్ అవుతుంది. The energy is released by the complete fission of 1 kg uranium is equals to the energy obtained by high-grade coal, that is 4,500 tons of high-grade coal energy is equals to the
1 kg uranium. Similarly, 22,000 tons of oil energy is equals to the 1 kg uranium energy. అలానే చూసినట్లయితే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎనర్జీని ఏ విధంగా వినియోగించుకుంటామంటే స్పెషల్ హీట్ ఎక్స్చేంజర్స్ని ఉపయోగించుకొని న్యూక్లియర్ ఎనర్జీని వినియోగించుకుంటాం. There are some limitations in the use of nuclear energy because high capital cost of nuclear power plants, limited availability of raw materials, difficulties associated with the disposal of radioactive waste, and shortage of well-trained personnel to handle the nuclear power plants. అలా దీంట్లో ఉన్న ఇబ్బందులను కానీ మనం చూసినట్లయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో there are some limitations in the use of nuclear energy because it has high capital cost of nuclear power plants, limited availability of raw materials, difficulty associated with the disposal of radioactive waste, and shortage of trained personnel. ఈ 4 రకాల డ్రాబ్యాక్లు ఉన్నాయి. ఈ డ్రాబ్యాక్లు మనం అధిగమించగలిగినట్లయితే కొంత న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇది రా మెటీరియల్ లేకపోతే దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. So the energy uranium reserves in the world at present are very small. These reserves are recoverable but are expensive. The reserves are recoverable but are expensive. Further, it is estimated that uranium reserves have only 3% of energy contained in the 1 ton oil reserves. A country like France produces 30% of its total energy by nuclear methods, whereas a country like India has uranium sufficient enough only to produce 6 into 10 power 6 kilowatts, a mere 1% of its current energy requirements. Development of fast modular reactor, which is not yet free from technical difficulties, will decide the future of nuclear power. మనం చూసినట్లయితే యురేనియం రిజర్వ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా 3% ఉన్నాయి. అంటే మొత్తం ఎనర్జీ ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు 3% ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి మాత్రమే యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. అయితే ఏదన్నా డెవలప్డ్ కంట్రీ ఫ్రాన్స్ లాంటి డెవలప్డ్ కంట్రీ చూసినట్లయితే మొత్తం ఎనర్జీలో 30% ఎనర్జీ న్యూక్లియర్ మెథడ్స్ నుంచే వస్తున్నట్లయితే ఇండియా లాంటి దేశంలో 1% మాత్రమే, మొత్తం ఎనర్జీలో 1% మాత్రమే మనం ఉత్పత్తి చేయగలం. భవిష్యత్తు న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఒక ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ మాత్రమే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ మాత్రమే అనుకూలంగా ఉంది. న్యూక్లియర్ పవర్ అనేది చూసినట్లయితే హ్యావింగ్ కన్సిడరబుల్ పొటెన్షియల్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ అండ్ బెల్జియం is contributing the extent of 70% and 50% of the overall power generated. In India, it is still low, and by the year 2000, a target of 10,000 megawatts for nuclear power is set. మనం చూసినట్లయితే న్యూక్లియర్ పవర్ ఈజ్ హ్యావింగ్ కన్సిడరబుల్ పొటెన్షియల్. అంటే న్యూక్లియర్ పవర్ అనేది మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మనం ఫ్రాన్స్, బెల్జియం లాంటి దేశాలు చూసుకున్నట్లయితే 70% నుంచి 60% వరకు ఓవరాల్ పవర్ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా వాళ్ళు జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియాలో మాత్రం చాలా తక్కువ పవర్ ఎనర్జీ జనరేషన్ అనేది జరుగుతుంది. మనం 3 సిస్టమ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం న్యూక్లియర్ పవర్ జనరేషన్. ద ఫస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది న్యాచురల్ యురేనియం. Yielding power and plutonium. The second employs breeder reactor using plutonium and deployed uranium. Third is the fast breeder reactor technology using thorium and converting it to uranium. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనం న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకోవచ్చు.
First one ఏంది? The first is based on the natural uranium yielding power, plutonium yielding power. The second employs breeder reactor using plutonium and depleted uranium. The third is fast breeder reactor using thorium, converting it to uranium. The first method alone has been commercialized in India, and the other methods may take some more time for large scale use. Indian ore is poor in uranium for content, and 235 megawatt nuclear power plant requires about 23 tons of uranium, besides initial charge of a 60% ton, 60 ton.